టీ20 వరల్డ్ కప్ కోసం తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ సాధించారా? వరల్డ్ కప్లో ఫస్ట్ చాయిస్ ఆఫ్ వికెట్ కీపర్ ఎవరు? సంజునా లేదంటే ఇషాన్ కిషనా? ఎందుకు న్యూజిలాండ్తో 5th టీ20 మ్యాచ్లో సంజుని పక్కన పెట్టి ఇషాన్ కిషన్తో కీపింగ్ చేయించారు? ఇలాంటి చాలా ప్రశ్నలకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్ని చివరి టీ20 మ్యాచ్లో ఓడించాక ప్రెస్ కాన్ఫరెన్స్లో క్లియర్గా చెప్పాడు. పీసీలో సూర్య చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాడు. అవి టీ20 వరల్డ్ కప్లో టీమిండియా అప్రోచ్ ఎలా ఉండబోతుందో అందరికీ క్లియర్గా అర్థమయ్యే విధంగా ఉన్నాయి. ఆపోజిట్ టీం గుండెల్లో గుణపం దింపేలా ఉన్నాయి. అవును బాస్, టీమిండియా టీ20 ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో వరుసగా సిరీస్లు గెలుస్తూ వస్తుంది. ఇక వరల్డ్ కప్కి ముందు న్యూజిలాండ్తో సిరీస్ చాలా ముఖ్యమైన సిరీస్ అనుకున్నాం. అయితే ఈ సిరీస్లో కూడా న్యూజిలాండ్ని కంప్లీట్గా డామినేట్ చేసి విజయం సాధించేసింది. మరి ఈ సిరీస్ విజయం తర్వాత పీసీలో సూర్య ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సూర్యాని టీమిండియా గెలుపుపై, తన పర్ఫార్మెన్స్పై ప్రశ్నలు అడిగారు. దానికి సూర్య సమాధానమిస్తూ, మా టీం ప్రదర్శనపై అలాగే నా పర్ఫార్మెన్స్పై చాలా ఆనందంగా ఉన్నా. ఒకవైపు టీమిండియా విజయాలు సాధిస్తూ ఉండడం, అందులో మన విలువైన పరుగులు కూడా ఉండడం సంతోషాన్ని ఇస్తుంది. 2025లో కూడా ఇలానే జరిగింది అన్నాడు. అయితే బాస్, టీమిండియా 2025లో కూడా సిరీస్లు గెలిచింది. కానీ ఆ ఇయర్ మొత్తం సూర్య అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. చెప్పాలంటే సూర్య కెరీర్లో 2025 బ్లాక్ ఇయర్గా చెప్పచ్చు. 2024లో భారీగా పరుగులు సాధించాడు. ఇక ఇప్పుడు 2026లో కూడా దుమ్ము దులిపేస్తున్నాడు. ఎంతలా బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే, అది ఎంత కన్సిస్టెంట్గా చేస్తున్నాడు అంటే, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుని దక్కించుకునేంత. సో వరల్డ్ కప్కి ముందు సూర్య టాప్ క్లాస్ ఫామ్ని అందుకోవడం ఆపోజిట్ టీంలకు దడ పుట్టించే విషయమే. ఇక ఈ ప్రశ్న తర్వాత సంజు ఉండగా ఈ మ్యాచ్లో ఇషాన్తో ఎందుకు కీపింగ్ చేయించారు, దీని వెనుక ఉన్న అసలు నిజమేంటి అని అడిగారు. దానికి సూర్య, చూడండి, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా టీంలో భాగమే. మేం సిరీస్ మొదలైనప్పుడే అనుకున్నాం 3 మ్యాచ్లు సంజు కీపింగ్ చేస్తాడు, 2 మ్యాచ్లు ఇషాన్ చెయ్యాలి అని. ఎందుకంటే ఇషాన్కి కూడా మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలి కదా. కాకపోతే ఇషాన్ 4th టీ20లో నిగిల్ ఇంజురీకి గురవ్వడం వల్ల సంజునే కీపింగ్ చేయాల్సి వచ్చింది. ఇక 5th మ్యాచ్లో ఇషాన్ రికవరీ అయ్యాడు, అందుకే తానే కీపింగ్ చేశాడు అని క్లారిటీ ఇచ్చాడు. యాక్చువల్గా ఇషాన్ కీపింగ్ చేయడంతో సోషల్ మీడియా మొత్తం షేక్ అయింది. ఇక సంజు 2027 వరల్డ్ కప్లో కనిపించడు. ఇషాన్ కిషనే టీమిండియా ఫస్ట్ చాయిస్ ఆఫ్ వికెట్ కీపర్. బ్యాటింగ్ కూడా ఇరగదీస్తున్నాడు, హాఫ్ సెంచరీలు బాదుతున్నాడు. అందుకే టీం మేనేజ్మెంట్ సంజుని తప్పించి ఇషాన్ కిషన్కే కీపింగ్ బాధ్యతలు ఇచ్చారు అన్న న్యూస్ ఫుల్గా వైరల్ చేశారు. బట్ సూర్య మాటల్ని బట్టి చూస్తే అలాంటిదేమీ లేదు, మేము ముందు డిసైడ్ అయ్యాం, అందుకే అలా చేశాం అని క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఆ తర్వాత వరల్డ్ కప్ కోసం పూర్తిగా రెడీ అయినట్లేనా అని అడిగితే సూర్య, మేం ప్రతి సిరీస్లో ఎంతో కొంత నేర్చుకుంటూ వస్తున్నాం. ఇక ఈ సిరీస్ విజయంతో వరల్డ్ కప్ ఆడడానికి పూర్తిగా సిద్ధం అయ్యామనే చెప్పాలి అన్నాడు. సూర్య చెప్పినట్లే టీమిండియా అన్ని విధాలా సిద్ధంగానే ఉంది. న్యూజిలాండ్ లాంటి టీంపై 4-1తో సిరీస్ గెలవడం మామూలు విషయం కాదు బాస్. ప్రయోగాలు చేశారు కాబట్టే 4th టీ20లో ఓడారు, లేకపోతే అది గెలిచేవారే. పైగా 5th టీ20లో డ్యూ వస్తుందని తెలిసి కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి తమని తాము నిరూపించుకోవాలి అనుకున్నారు. అందులో కూడా 100% సక్సెస్ అయ్యారు. సో వరల్డ్ కప్ ఆడడానికి అన్ని విధాలా రెడీగా ఉంది టీం ఇండియా. ఆ తర్వాత ఇషాన్ కిషన్ పర్ఫార్మెన్స్పై ప్రశ్నలు అడిగితే సూర్య, చూడండి, ఇషాన్ ఏం చేయగలడో మా అందరికీ చాలా బాగా తెలుసు. డొమెస్టిక్ క్రికెట్లో చితకబాది టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఇండియా తరపున కూడా భారీగా పరుగులు సాధిస్తున్నాడు. ఇక మేమంతా కోరుకునేది ఒకటే, తన పరుగుల వరద ఇలానే కొనసాగాలి. జనరల్గా ఇషాన్ ఓపెన్ చేస్తాడు, బట్ ఇప్పుడు నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తున్నాడు. తనకి ఆ బాధ్యతలు అప్పజెప్పాం. టాప్ ఆర్డర్ అదరగొడితే అప్పుడు మిడిల్ ఆర్డర్ కూడా ఆపోజిట్ టీం బాలర్స్ని బెదరగొడుతుంది. దాంతో ప్రెషర్ పూర్తిగా తొలగిపోతుంది అని అన్నాడు. సూర్య మాటల్ని బట్టి చూస్తే ఏదేమైనా ఇషాన్ కిషన్ ప్లేయింగ్ లెవెల్లో ఉండడం ఫిక్స్ అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఇంజురీకి గురైన తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్లు ఫిట్ అయ్యారా అని అడిగారు. దానికి సూర్య, తిలక్ వర్మ ఫిట్గానే ఉన్నాడు, తను కొన్ని మ్యాచ్లు కూడా ఆడాడు, అవి సరిపోతాయి. తనతో మాట్లాడడం కూడా జరిగింది. అలాగే వాషింగ్టన్ సుందర్తో కూడా మాట్లాడాం, తను కూడా ఆల్మోస్ట్ ఫిట్ అయిపోయాడు.
T20 వరల్డ్ కప్ వరకు తను టీంతో కలుస్తాడు. అంతా బాగానే ఉంది అన్నాడు సూర్య. సో ఇంజురీ ప్లేయర్స్ ఫిట్నెస్ సాధిస్తున్నారు, టీం కూడా అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుంది, వరుస విజయాలతో దూసుకెళ్తుంది. మరి T20 వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్కి ముందు టీమిండియా ఫ్యాన్స్కి ఇంతకన్నా ఏం కావాలి బాస్? ఇక మిగిలింది ఒక్కటే, వరల్డ్ కప్లో కూడా అన్ని టీంలను డామినేట్ చేసి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా ప్రపంచ కప్ని అందుకోవడం. మరి ఇది కూడా పరిపూర్ణం కావాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో ఎస్ అని కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.